మనసు మాటల ముత్యాలు. మిమ్మల్ని ఎవరైనా సహాయం అడగక ముందే టకటకా సహాయం చేసేస్తున్నారా? డబ్బు సహాయం కావాలి అంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీరు సహాయం చేస్తున్నారా? అప్పు తెచ్చి మరీ ఇస్తున్నారా? జాగ్రత్త. స్నేహితుల్ని, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని అస్సలు నమ్మకండి. మీ దగ్గర డబ్బు ఉన్నంతసేపు, మీతో అవసరం ఉన్నంతసేపు ఒకలా ఉంటారు. మీతో అవసరం తీరిపోయాక ఇంకొకలాగుంటారనమాట. ఏదో పదవి కోసం, డబ్బు కోసం నీచానికి దిగబడే దరిద్రులు ఉన్న రోజులు ఇవి. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి నీచానికైనా వాళ్ళు వెనుకాడరు అనమాట. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. మోసగాళ్ళు ఉన్నారు, చాలా జాగ్రత్త. ఎక్కడి నుంచో ఊడి పడరండి వాళ్ళు. మన పక్కనే, మన రక్త సంబంధికుల్లాగా, మన బంధువుల్లాగా, మన స్నేహితుల్లాగా మన పక్కనే తిరుగుతూ ఉంటారు. మనం వారిని అర్థం చేసుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ మన డబ్బుని కాపాడుకుంటూ మనం సొసైటీలో ఉండాలి. దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. డబ్బు నష్టపోవద్దు. ఎంతో కష్టపడితే కానీ మనకి ఏ రూపాయి అనేది రావట్ల. అలాంటిది ఎవరినో నమ్మి మనం ఊరికి అట్లా పెట్టేసి రేపొద్దున మన పిల్లల ఫ్యూచర్ని, మన ఫ్యూచర్ని మనం స్టేట్లో పడేసుకుంటున్నాం. దయచేసి మీరు ఎవ్వరికి ఇచ్చేటప్పుడైనా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఈ దుందుడుకు స్వభావాన్ని తగ్గించుకోండి. ఈ దుందుడుకు స్వభావం, అయ్యో మన వాళ్ళే కదా, మన బంధువులే కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి అది ఉండదు. వీళ్ళని ఎట్లా మోసం చెయ్యాలి అని ముందు కన్నింగ్తోనే వాళ్ళు మనకి దగ్గర అవుతారనమాట. ఆ కన్నింగ్నెస్ని మనం గుర్తుపట్టగలగాలి. దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో మనల్ని పీక్కు తినే బంధువులు, రాబంధువులు, రక్త సంబంధికులు, మిత్రులు మన వెన్నంటే ఉన్నారు. జాగ్రత్త.